ఖమ్మం జిల్లా అంబేద్కర్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెలుగుమట్ల వినోబానగర్ భూదాన్ బాధితులపై పోలీసులు దాష్టికం చేస్తున్నారు. అంబేద్కర్ భవన్ నుంచి భూదాన్ భూ నిర్వాసితులను వెళ్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ప్రయోగించింది. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు ఈడ్చిపారేశారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి రోడ్డు మీద పడిపోయారు. అంబేద్కర్ భవన్ రణరంగాన్ని తలపించేలా మారింది. ప్రభుత్వ వ్యవహారం, పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజేసిన వెలుగుమట్ల భూదాన్ భూముల చిచ్చు రావణ కాష్టంలా రగులుతుంది. వెలుగుమట్ల బాధితుల రక్తం కళ్ళ చూసేందు వరకు ప్రభుత్వం ఖమ్మం నగరంలో ప్రధాన రహదారి మీద ధర్నా చేస్తున్నారు. మహిళలంతా అమ్మ రక్తం ఓడింది, కింద పట్టి లాగి పారేయడంతో రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతుంది. సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఈ గోసలు, మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా చేస్తారు? మేమేం చేయాలి సార్? మాకు భర్త లేరు సార్, మేము గోల్ చేసుకుంటే ఎవరు కొట్టింది ఎవరమ్మా? పోలీసులు సార్, పోలీసులు కొట్టారు. కలెక్టర్ గారు దిగి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. మాకు కోలుగొట్టకి ఇల్లుకి బాధ్యుడు కలెక్టర్ ఆఫీస్ వెంటనే ఇక్కడ రావాలి. రాకపోతే ఊకున్నది లేదు. ఎంత దూరాన్ని పోతే ఎక్కడికైనా పోతాం, మా ప్రాణాలను అర్పిస్తాం. కలెక్టర్ గారు మాకు వచ్చి న్యాయం చేయాలి. మా కలెక్టర్ గారు ఇల్లు కూర్చొని మాకు న్యాయం చేయాలి. ఎంత దూరాన్ని పోతే ఎక్కడికైనా వెళ్తాం. ఏం జరిగింది బ్రదర్? ఎందుకు ఇవాళ మళ్ళీ మేము దాడి జరిగింది? ఎవరైనా వచ్చి సానుభూతిగా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే చేయనట్లేదు. పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో చూడొచ్చు. లోపల కుక్కి బాధితులను ఎంత దారుణంగా కొడుతూ కాళ్లతో తన్ని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా కానీ కాళ్లతో తన్ని దాదాపు 100 మంది పోలీసులు గుమ్మిగూడి బాధితుల మీద, బాధితులకు అండగా నిలుస్తున్న వారి మీద లాఠీ జూలం ప్రదర్శిస్తున్నారు. విచక్షణ రహితంగా కొడుతూ వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఎవరు మాట్లాడినా వాళ్ళని దారుణంగా కొట్టి లోపల తీసుకెళ్లి కుక్కి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎవరు మాట్లాడినా ఒకసారి మనం వెనక్కి చూడొచ్చు. ఖమ్మం నగరంలో గత వారం రోజులుగా 100 మంది పోలీసులను మోహరించి, 4 జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులను మోహరించి బాధితులకు అండగా నిలుస్తున్న వారిని దారుణంగా కొట్టడం, హింసించడం, ఇక్కడ నుంచి తీసుకెళ్లి అరెస్టులు చేయడం లాంటి కార్యక్రమాలకి పోలీసులు తెగబడుతున్నటువంటి పరిస్థితి. మాకు భూమి 100 గజాలు కావాలని అడిగిన పాపానికి వాళ్ళ రక్తం కళ్ళ చూశారు. కింద పడేసి కొట్టి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది మహిళలకు గాయాలై రక్తాల పాలైనటువంటి నేపథ్యం ఉంది. ఎవరు ధర్నా చేసినా, ఎవరు ఈ బాధితుల పక్షాన నిలబడ్డా కానీ తీవ్రంగా అణచివేస్తున్నారు. వారందరి పట్ల కూడా కర్కశంగా పోలీసులు వ్యవహరిస్తూ కొట్టి పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి దమనకాండను ఎవరు ప్రశ్నించినప్పటికీ కూడా వారిపైన ఇదే రీతిలో పోలీసులు తిరగబడుతూ దాడులు చేస్తూ ఉన్నారు. దాంతో మహిళలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అమ్మ, ఎందుకు ఇవాళ మళ్ళీ మిమ్మల్ని కొట్టాల్సి వచ్చింది పోలీసులు? అసలు అక్కడ మేము సామాను పెట్టారు. మమ్మల్ని అంబేద్కర్ భవనంలో సామాను పెట్టి 6 రోజులు అందరూ వచ్చి మాట్లాడి మాకు ఇవన్నీ చెప్పి, మీరు ఇట్లా చేయాలమ్మా, ఇట్లా మాట్లాడాలమ్మా, మీ ఇల్లు మీకు కావాలని మాట్లాడాలని పైనుంచి అధికారులు వచ్చి, తెలిసిన పార్టీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఎందుకు నువ్వు ఇది పెట్టి వీళ్ళకి చెప్తున్నామని ఆయన బలవంతంగా పగ్గాలతో తీసుకొని వెళ్తుంటే మేము అడ్డుపోయినాం. ఇళ్ళ కూర్చుంటే మీరు గుంజపోయే హక్కు లేదు, మీరు అట్లా గుంజపోవద్దని అడ్డుపడితే మమ్మల్ని తొక్కుకుంటా కూడా మేము అడ్డుపడ్డా ఆయన్ని జీబులో తీసుకొని వెళ్ళారు. అట్ట పోవద్దు, అట్ట దేశ పోవద్దు అని మేము చెప్పినాం. రోడ్డు మీదకి ఈడ్చారండి, మమ్మల్ని తొక్కకుండా ఈడ్చుకుంటూ వచ్చారు. మమ్మల్ని అంత దారుణం ఆ పోలీసు వాళ్ళది. అంత దారుణం ఎందుకు చేయాలి పోలీసు వాళ్ళు? ప్రభుత్వం పెట్టిన భవనమే కదా అది. ప్రభుత్వం వాళ్ళు పెట్టిన భవనమే. మేము 6 రోజుల మంచి శాంతియుతంగా మేము మామూలుగా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. మేము ఏం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. ఉన్నా కానీ పోలీసు వాళ్ళు ఇవాళ వచ్చి, మీడియా వాళ్ళు లేని సమయంలో వచ్చి మమ్మల్ని ఈడ్చుకుంటూ వచ్చారండి. ఈడ్చుకుంటూ వస్తుంటే మేము రోడ్డు మీదకి వచ్చినాం. అంతేగాని మాకు ఇంతవరకు రోడ్డు మీదకి కూడా రాలేదు. ఏ నాయకుడు వచ్చినోడు కాదు, ఏ కలెక్టర్ వచ్చినోడు కాదు. ఫస్ట్ లో మేము రోడ్డు ఎక్కల ఆయన బయటకు తీసుకొచ్చినాక అడ్డుపోయినందుకు మమ్మల్ని ఏడున్నాడని ఎందుకు బయటకు తీసుకుపోతున్నారు అన్నందుకు పోలీస్ జీబ్ ఎక్కించినాక మీరు జీబ్ ఎక్కి బాకండి, మేము బయటకు రోడ్డు ఎక్కలేదు. రోడ్డు ఎక్కితే మమ్మల్ని చేసినా బాగుంటుంది, మేము రోడ్డు మీద ధర్నా చేయట్లేదు, మేము వెళ్ళనే ఉన్నామని చెప్పినందుకు ఆయన దేశపోతే అడ్డుపోయినందుకు తొక్కుకుంటా మమ్మల్ని ఆయన గుంజుకొని వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? ఈ కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ గెలవరండి, వీళ్ళు గెలవరు. అందుకే అప్పటిదిప్పుడే దోసుకుంటారు. అది పేదల దగ్గర. వీళ్ళు వేస్ట్ బతుకులు ఇచ్చారు వాళ్ళని కూడా ఇంకో రోడ్డు ఎక్కుదాం అనుకోలే, ఎల్లుండే పోరాడదాం, మనకి ఇళ్ళు ఇస్తారు, నాయకులు వస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎత్తదన్న ఆలోచనతో మేము వెళ్ళనే ఉంటున్నాం. ఇళ్ళకి వచ్చి చెప్పిన వాళ్ళల్లా మూసేస్తారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మేము అడ్డుపోయినందుకు మమ్మల్ని తొక్కుకుంటా
రోడ్డు కాడికి కూడా మేము రోడ్లు ఎక్కలేదు అసలు. రోడ్డు ఇవాళ ఎక్కించింది వాళ్ళే, పోలీసు వాళ్ళే ఎక్కించారు మమ్మల్ని. మేము ధర్నా కూడా చేయలే. ఖమ్మం వచ్చి 6 రోజులైనా మేము ధర్నా చేయలే. మాకు ధర్నాలు కాదు, మాకున్న కాడ మాకు పోయిన భూమి అక్కడ ఇల్లు ఇస్తే చాలు, మాకేం వద్దు. ఏం జరుగుతుంది మీకు అసలు? ఎందుకు అందరు బాధ ఒకటే అన్న, ఆడుంటేనే మాకు పరిష్కారం. మనకి ఆడ నుంచి లేపారు, ఇక్కడ పెట్టారు, మళ్ళీ మాకు ఏడో ఒక ప్లేస్ ఇచ్చేదాకా మేము ఏనే ఉంటాం. ఇక అదే మా బాధ. పోలీసులు మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి మాకు సహాయం చేయడానికి కానీ, మాకు ఎవరైనా సహకరించడానికి కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని దేశపాటు వాళ్ళ పని, వాళ్ళకి పైన నుంచి ఆర్డర్లు ఉన్నాయి, అంతే ఉన్నాయి. వీళ్ళు ఎన్ని రోజులైనా ఎట్నే ఎండిపోవాలా, వాళ్ళకి అన్నం పెట్టాలా. మిమ్మల్ని చూస్తేనేమో బాధ కలుగుతుంది, ఆకలితో అలమటిస్తున్నారు. కానీ మంత్రులేమో మీరు భూమాఫియా దొంగలను ఒకరు, మీరు పెయిడ్ ఆర్టిస్టులను ఒకరు. మీరు ఆర్టిస్టులు ఇన్ని రోజులు ఉంటారా అన్న? ఎన్ని డబ్బులు ఇచ్చిన ఇన్ని రోజులు ఉంటారా? మా సామాన్లు చూపెడతారండి. మేము పేపర్లలో కూడా పడ్డాం, మేము పేపర్లలో కూడా వచ్చినాం. మా ఇల్లు కోలు కొడుతుంటే అన్నం తింటాం. మేము ఏ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏమంటారు? మాకు ఈ అన్న ఒక్కడ ఇల్లు చూపెట్టండి, ఇల్లు కట్టిస్తే చాలు, ఇంకంతే వేరేది ఏమవుతుంది. మాకు జాగా కావాలి సార్. మాకు 100 గజాలు జాగిస్తాం, మా బతుకు మేము బతుకుతాం. కూలీ నాలి చేసుకుంటా, చిట్టీలు కట్టుకుంటా, రూపాయి పోగేసుకొని మా అమ్మ నాన్న మా భవిష్యత్తుల కోసం చూస్తుంటే వీళ్ళు అర్ధాంతరంగా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. రేపటి రోజున మా జీవితాలు మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి? ఇవాళకి 5 రోజులు నిరుపేదలని ప్రపంచం అంతా అంటుంది. కానీ మంత్రులు మాత్రం, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, మీరు దొంగలని, మీరు డబ్బులు వసూలు చేశారని, మీరు పెయిడ్ ఆర్టిస్టులని అంటున్నారు. దీనికి ఇప్పటికీ వాళ్ళు దోచుకున్న దోసుకొని తింటానికి దొంగలయ్యారు వాళ్ళు. ఎవరి సొమ్ము మేము తెంగినాం, ఎవరి సొమ్ము దోసుకున్నాం మేము, వాళ్ళ సొమ్ము దోసుకున్నామా మేము? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బాబు గారి ఆస్తులు, భూదాన భూములు మేము ఏదో ప్రజల కోసం ఇస్తాం, మేము ఏదో లేక మేము ఆడ అందుట్లో పడి ఉంటున్నాం. ఎవరు దొంగలు? వాళ్ళు దొంగలు చేయబట్టి వాళ్ళు మా ప్రజల సొమ్ము దోసుకోవటానికి వాళ్ళు చూస్తున్నారు. దొంగల వాళ్ళండి మా పట్టుకొట్టని మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మమ్మల్ని మా కూడి తినడానికి వాళ్ళు చూస్తున్నారు. మా నోటికాడు కూడి గుంజుకోవడానికి. మేము ఎకరాలు అడిగినామా, ఆస్తులు అడిగినా, ఏం అడిగినామండి? గిత్త దళ దాచుకోవడానికి 9 నెలలు కరెంట్ లేక, నీళ్ళు లేక వాడికి కోట్లు కొండొచ్చు, కోట్లు కొండొచ్చు సార్, వాడికి కోట్లు కొండొచ్చు. బాగా కొండకూడదు, మాకు ఒక ఇల్లు ఉండకూడదు, పుట్టిన ఊర్లో ఒక ఇల్లు ఉండకూడదు, మేము బతకూడదు. అసలు మాతో అవసరం లేనప్పుడు మాతో ఓట్లు ఎందుకు వేయించుకోవాలా? వాడు బజార్కి రావాలి మేము వచ్చినట్టు. వాడికి ఆడి నుంచి వచ్చింది కుర్చీ, మేము వెళ్ళింది ఆడి నుంచి వచ్చింది వాడు కుర్చీ. వాడు మాలాగానే ఉంటాడుగా జనంలో. ఇది బాధితుల యొక్క ఆక్రేషణ, ఆవేదన కనపడుతూ ఉంది. మేము భూదాన్ భూములలో వంచుకున్నటువంటి 100 గజాల్లోనే మాకు ఇళ్ల స్థలం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న తమ పైన దాష్టికానికి పాల్పడుతున్నారు. మమ్మల్ని ఎవరు మద్దతుగా వచ్చినా వారి మీద దాడులు చేస్తున్నారు, బయటికి తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి హింసిస్తున్నారంటూ కూడా తగిలినటువంటి గాయాలను, రక్తాలను చూపిస్తూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు అక్కడే ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.